సో, లావణ్య గారు, ఒక మనిషి హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. చాలా రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ కొద్దిపాటి సెలబ్రిటీస్ అంటే ఇన్‌స్టాలో 1,000,000 వ్యూస్, ఐ మీన్ 1,000,000 ఫాలోవర్స్ ఫాలోవర్స్. ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నవాళ్ళు చాలా యంగ్ ఏజ్‌లో పెళ్ళయ్యి ఇయర్ అసలు నా హస్బెండ్ బంగారం అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం అసలు అతని గురించి మాట్లాడొద్దు. విండ్ అయిపోతుంది. యాహ్! అది ఎందుకు అసలు అంటే ఎస్పెషల్లీ వీళ్ళ లైఫ్స్‌లోనే ఎందుకు ఆ ప్రెషర్‌ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? యెస్ అండి. నార్మల్‌గా మీరు సెలబ్రిటీస్ అంటే చిన్న తరహా సెలబ్రిటీస్ లైఫ్‌ని అంటే నేను ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని హా! వాళ్ళ గురించి యెస్. కరెక్ట్. వెరీ గుడ్ క్వెషన్. చాలామంది లైఫ్‌ని డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతున్నారు అండ్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుకుందాము. ఓకే. నాకొచ్చే ఫేమ్‌ని నేను రైట్ వేలో యూజ్ చేసుకుంటే నా లైఫ్ చాలా బావుంటది. ఆ ఫేమ్ మీద ఫోకస్ చేసి, అది నా పర్సనల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసేలాగా చేస్తే, వచ్చిన ఫేమ్‌కి గానీ, ఎర్న్ చేసే మనీకి గానీ, ఉన్న ప్రొఫెషన్ గానీ అర్థం లేదు. మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, నువ్వెన్ని సాధించినా యూ ఆర్ ఎ జీరో, నాట్ హీరో. నీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేలాగా నీ ప్రొఫెషన్ ఉన్నా, లేదంటే నువ్వు చేసే పనులున్నా, నీ ఫ్రెండ్స్ ఉన్నా, లేదంటే నీ చుట్టుపక్కల పరిసరాలున్నా కూడా యూ ఆర్ ఎ జీరో లిటరల్లీ. ఎంత పెద్దది సాధించినా కూడా. ఓకే. పర్సనల్ లైఫ్ బాలేనప్పుడు నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ లేనప్పుడు సూసైడల్ థాట్స్, డిప్రెషన్, హెల్త్ బాలేకపోవడము 360 డిగ్రీస్‌లో కూడా మన లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే మనం ఆన్ స్క్రీన్ ఉండేదో, లేదంటే వర్క్ చేసేదో 8-9 అవర్స్, మాక్సిమం 10 అవర్స్ 24 అవర్స్‌లో. ఇంకెక్కువ టైం ఉండేదెక్కడ? ఫ్యామిలీ, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ పర్సనల్ స్పేస్. ఎంత బయట ఎంత వర్క్ చేసినా ఇంటికెళ్ళిన తర్వాత ఫ్యామిలీని చూడగానే కరెక్ట్. అదొక హ్యాపీనెస్ అనేది వస్తుంది. కరెక్ట్. సో, ఎక్కువ టైం ఉండేదేంటి? పర్సనల్ స్పేస్. అదే మీ రియల్ ప్రపంచం. ఇది మీరు పని చేసేది రియల్ ప్రపంచం కాదు. ఈ ప్రపంచాన్ని కట్టుకోవడానికే కదా మీరిక్కడ పని చేసేది. సో, ఇది మీకున్న రియల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తే ఇదంతా కొలాప్స్ అయిపోతుంది. సో, ఇన్‌స్టాగ్రామర్స్, యూట్యూబర్స్ పెద్ద పెద్ద వాళ్ళని మీరు చూస్తే చాలామంది డివోర్స్ కేసెస్ అని, బ్రేకప్స్ అని, లేదంటే రకరకాల చెడు వ్యసనాలకు అలవాటు పడడం కానీ, డ్రగ్స్. పోలీస్ కేసెస్‌లో ఉండడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కసారిగా మీకొచ్చే డ్రాస్టిక్ ఫేమ్‌ని, డ్రాస్టిక్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తీసుకోలేకపోతున్నారు. దానివల్ల గర్వం అనొచ్చు, లేదంటే నేనే గొప్ప అనే ఒక అహం అనొచ్చు. దానివల్ల పర్సనల్ లైఫ్‌ని ఇప్పుడు మీరొక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యున్నారు. మీరు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రియారిటీ కూడా ఇవ్వలేక ఫ్యామిలీ రిలేషన్స్‌ని కూడా బ్రేక్ చేసుకుంటున్నారు. చాలామంది కొత్త కొత్తగా మ్యారేజెస్ అయ్యి, ఈ ఇయర్ మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ లోపు డివోర్స్ తీసుకోవడం. నిజంగా లాస్ట్ ఇయర్ నచ్చిన వ్యక్తి మీకు ఇప్పుడెందుకు నచ్చట్లేదు? ఓకే. మేబీ ఆ వ్యక్తిలో లోపాలున్నాయి. అవి పక్కన పెడదాం కొద్దిసేపు. లాస్ట్ ఇయర్ సేమ్ అదే వ్యక్తిని మీరు అంతగా ఇష్టపడి, అంతగా నా ప్రపంచం అని పోస్ట్‌లు పెట్టి, ఈ ఇయర్ ఆ వ్యక్తే మీకు మీ లైఫ్‌లో ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎందుకు పెడుతున్నారు? 2 వైపులా తప్పకుండా ప్రాబ్లమ్ ఉంటది. ఏ సమస్యకు గూడా 2 వైపులా కారణం ఉంటది. ఒకే వైపు ఎప్పుడు గూడా చూడొద్దు. కాబట్టి ఈ వచ్చిన ఫేమ్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవడము చాలామంది యంగ్‌స్టర్స్ మన తెలుగు లాంగ్వేజెస్‌లోని ఎంతమంది యంగ్‌స్టర్స్ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మంచి మంచి కోట్లు సంపాదిస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకపోతే కోట్లు సంపాదించి ఏం సుఖమయ్యా? ఏం లేదు కదా! నీకసలు మనశ్శాంతి లేకుండా నేను నా ప్రొఫెషనే నా ప్రాణం అంటారు. ఎంతవరకు? మహా అంటే 40 ఏళ్ళు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చూసుకుంటే 30 దాటితే ఎవరు చూడరు మిమ్మల్ని. మీ దగ్గర నిజంగా కంటెంట్ లేకపోతే. ఓకే. అలాంటిది ఈ టెంపరరీ దాని కోసము నా ఫ్యామిలీని, నా పర్సనల్ లైఫ్‌ని, నా మ్యారిటల్ లైఫ్‌ని నేనెందుకు స్పాయిల్ చేసుకోవాలి? నేనెందుకు సెట్ చేసుకోవద్దు? టెంపరరీ ఏమంటారు? ర్యాపిడ్ యాంగర్. ఇప్పుడు ఇద్దరు వైఫ్, హస్బాండ్ ఉన్నారు. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఇద్దరికి ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో గూడా సడెన్‌గా ఒకరు ఒక మాట అంటే ఒకరు తీసుకోలేకపోవడము. నాకే ఎక్కువ ఫాలోవర్స్, నీకు తక్కువ. లేదంటే నాకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్. నా లేదంటే కంటెంట్ బావుంది. నా కంటెంట్ బావుంది. నాకేమైనా ఆపర్చునిటీ అసలు నువ్వు లేకుండా నేను బ్రతుకుతా. నువ్వెంత అనే వరకు వెళ్లి ఈజీగా డివోర్స్ అయిపోతే దాన్నొక సెలబ్రేషనా. దానికొక మంచి పోస్ట్ పెట్టి నేను ఇది అచీవ్ చేశాను. ఈ అవార్డ్ వచ్చిందిలాగా నాకు డివోర్స్ అయిపోయింది అని. అసలు మన రూట్స్ ఎక్కడికెళ్తున్నాయి? ఎలాంటి సాంప్రదాయాలు మనం ఇండియాలో ఉంటున్నాం. దిస్ ఈస్ నాట్ ఏ ఫారెన్. ఫారెన్ అయితే అట్లా చేయాలంటే నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనకు కొన్ని మంచి సిద్ధాంతాలున్నాయి. మంచి మంచి ఆచారాలు, అలవాట్లు ఉన్నాయి. వీటిని నిజంగా మనం గౌరవిస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి.
మనం ఎక్కడ కొత్త కొత్త పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. మనకున్న సాంప్రదాయాలు నిజంగా మనం గౌరవించగలిగితే చాలా వరకు సమస్యలు. ఎందుకంటే ఆ సాంప్రదాయాల్లో కొన్ని కఠినంగా ఉండొచ్చు కానీ అవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పాతకాలంలో ఏం చెప్పేవారు, నీ హస్బెండ్ నిన్నేమన్నా అన్నా కొంచెం ఓర్చుకో అమ్మా, ఫ్యామిలీని సరిదిద్దుకో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పటికీ ఇప్పటికీ అలా చెప్తారు. చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమంది ఇలా ఉన్నారు, నీకేమన్నా అవుతే వెంటనే ఇంటికి వచ్చేసి ఉండక్కర్లేదు. అలాంటప్పుడు అసలు పెళ్లి చేయడం ఎందుకు? కొంతమంది తల్లిదండ్రులు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఇంటికి వచ్చే అంటున్నారు. తల్లిదండ్రులు ఒక పార్ట్ మాత్రమే కానీ లైఫ్ లాంగ్ ఉండాల్సింది హస్బెండ్ వైఫ్ తోనే. అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇదంతా నేను మాట్లాడలేదు, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఈగో క్లాషెస్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ద్వారా. సో నిజంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక విషయం నిజంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ లేకుండా ఎవరు ఉండలేరు. అంటే ప్రతి ఒక్కరికి డివోర్స్ కావాలా, ప్రతి ఒక్కరికి ఇలాంటి క్లాషెస్ రావాలా? మిమ్మల్ని మీరు నిజంగా అర్థం చేసుకొని మీ పార్ట్నర్ని అర్థం నిజంగా వాళ్ళ మిస్టేక్ ఉంది. సెకండ్ ఛాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక చిన్న తప్పు చేయగానే వీళ్ళు ఇంతే లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటారు ఎప్పుడు అనుకోవద్దు. సరిదిద్దడానికి ప్రయత్నించండి. నిజంగా అప్పటికి అవ్వకపోతే మీరు లీగల్గా అప్పుడు యాక్షన్ తీసుకోండి. కానీ వెంటనే చిన్న చిన్న వాటికి మన పాతకాలంలో చూసుకుంటే కొట్టుకొని కూడా వైఫ్ హస్బెండ్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా జరిగేవి. హస్బెండ్ అంటే ఒక ప్రాణం, వైఫ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక గౌరవం ఉండి, అది ఇప్పుడు ఉందా అండి రిలేషన్షిప్లో? అంటే జనరల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక పర్సన్ని, హస్బెండ్ని అర్థం చేసుకోవాలన్నా, వైఫ్ని అర్థం చేసుకోవాలన్నా న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఇట్ విల్ టేక్ సమ్ టైం. వెంటనే పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళకి అర్థం కావు. అది ఒక 1 year 2 years పట్టొచ్చు, లేకపోతే వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇష్టాలు పెరగవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గట్టిగా 2-3 నెలలు చూస్తున్నారు, మాకు అండర్స్టాండింగ్ కుదరట్లేదు అని చెప్పేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 2-3 నెలలకి మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నా, కొత్త కోర్స్ నేర్చుకోవాలన్నా, కొత్త జాబ్ అయినా ఏది రాదు. మీరు అంటే 90 రోజులు 60 రోజులు ఒక మనిషిని ఎట్లా డిఫైన్ చేయగలుగుతాము? ఓకే, కొత్త ఎన్విరాన్మెంట్కి వచ్చి. కాబట్టి నిజంగా పెళ్లి కంటే ముందు కూడా తల్లిదండ్రులు కానీ, యాక్చువల్లీ నన్ను అడిగితే ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఐ రియలీ రిక్వెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజ్ డేస్ నుంచే మ్యారేజ్ గురించి కూడా టీచ్ చేయడం తప్పలేదు. ఇప్పుడు మీకు ఈ డ్రగ్స్ ఉన్నాయి, ఈ గేమింగ్ ఉందని తెలుసుకున్నప్పుడు జీవితంలో కావాల్సింది ఏంటి? ఈ మ్యారిటల్ గురించి కానీ, మనీ సేవ్ చేయడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, వీటి గురించి ఒక కోర్సులు నిజంగా పెట్టాలి, ప్రాక్టికల్గా నేర్పించాలి. ఇప్పుడు సూసైడ్స్ జరుగుతున్నవి, యంగ్స్టర్స్ టీనేజర్స్కి అబార్షన్స్ జరుగుతున్నాయి, ఇట్లా రకరకాల సొసైటీలో చాలా ఈవిల్ థింగ్స్ ఉన్నాయని అంటున్నప్పుడు ఎక్కడ రూట్ కాజ్? ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలు. ఇప్పుడు టీనేజర్స్ ఎక్కువ టైం ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీ, కాలేజ్. ఈ రెండిట్లో నిజంగా టీచ్ చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా లైఫ్లో అంటే ఉండాలి, కానీ అదే ప్రపంచం అవ్వద్దు. నిజంగా మీ పిల్లలకి పెళ్ళంటే ఏంటి, వాటి ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర ఆ లోపం ఉంటే అది పిల్లలకి పాస్ ఆన్ అవుతుంది ఆ ఎనర్జీ. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్లో ఉండే రిలేషన్ని మనం ఎట్లా వాల్యూ చేయాలని నేర్పిస్తే కొంతవరకు కూడా మనము సమాజాన్ని ఒక మెరుగైన సమాజంగా తీర్చిదిద్దగలుగుతాం 100%. ఇవన్నీ కూడా డెఫినెట్గా తీసుకురావాల్సిన అవసరము ఫ్యామిలీస్, ఇన్స్టిట్యూషన్స్, సొసైటీ బాధ్యత చాలా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.